అతడు కారు ఆపి కారు పక్కన నిలబడి తాగుతూ ఉంటాడు. ఇంతలో హడావుడిగా వెనక్కి చూస్తూ కంగారుగా ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చింది. అమ్మాయి వెనక 4 వ్యక్తులు పరిగెత్తుకుంటూ వస్తున్నారు. దారి అంతా నిర్మానుష్యంగా ఉంది. ఆ టైంలో జనసంచారం లేని ఎడారిలా ఉంది. ఆ అమ్మాయి ఆలోచనలు మాత్రం అంతకు విరుద్ధంగా అల్లకల్లోలంగా ఉన్నాయి. తనను తరుముతున్నారు. ఎవరు? కారు దగ్గరకు వచ్చి అతడి చాటున దాక్కుంది. నా గురించి చెప్పకండి అంటూ 2 చేతులు ఎత్తి దండం పెట్టింది. ఆ 4 వచ్చి అమ్మాయి కనిపించిందా అని అడిగారు. అతడు కనిపించింది, అటుగా వెళ్ళిందని చెప్పాడు. వాళ్ళు వెళ్ళారు. నీ మేలు ఎప్పటికీ మర్చిపోను అని థ్యాంక్స్ చెప్పింది. అతడు కారులో కూర్చొని వెళ్ళబోతుండగా ఆ అమ్మాయి అతని దగ్గరకు వచ్చి, నా దగ్గర డబ్బులు లేవు, నన్ను కూడా తీసుకెళ్ళమని బ్రతిమిలాడింది. రాత్రి కావటం వల్ల అమ్మాయిని ఒంటరిగా వదిలి వెళ్ళటం ఇష్టం లేక కారులో ఎక్కించుకొని తన ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఒక గది చూపించి దానిలో ఉండమన్నాడు. ఇంట్లో ఎవరూ లేరు, ఒక్కడే ఉంటున్నాడు. వీడు నన్ను ఏదో చెయ్యాలని ఈ ఇంటికి తీసుకొచ్చాడు, తప్పించుకునేది ఎలా అని రాత్రి మొత్తం భయపడుతూ నిద్రపోలేదు. ఇంటి ఓనరు ఉదయం అనిల్ ఉన్న ఇంటికి వచ్చి అమ్మాయిని చూశాడు. అమ్మాయి ఎవరని అడిగాడు. అనిల్ అది అని తేలమొహం వేశాడు. అమ్మాయి ఎవరని అడిగితే, మాడిపోయిన చపాతీలా పెట్టావు ముఖాన్ని, ఎవరు తను అన్నాడు గట్టిగా ఓనర్. అనిల్ రాధ వైపు కంగారుగా చూస్తుంటే రాధ కోపంగా చూస్తుంది. ఏంటయ్యా, కొంపదీసి పెళ్లి కాని చేసుకున్నావా అని అడుగుతాడు. అవునవును, తాను నా మిస్ అన్నాడు అనిల్. అమ్మాయి తిడుతున్నప్పుడే అనుకున్నాను, నీకు బాగా సరైన జోడీ దొరికిందయ్యా. నువ్వు హాయిగా ఒక్కడవే ఉంటే చూసి తట్టుకోలేకపోయాను. ఇప్పుడు నా మనసు తృప్తిగా ఉందయ్యా. ఇంతకు నీ పేరేమిటమ్మాయి? సత్యభామలా అందంగా ఉన్నావు అన్నాడు ఆయన నవ్వుతూ. తన పేరు రాధ అని చెబుతాడు అనిల్. ఇంకా ఇంటి మీద నాకు ఏ డోకా లేదు, అంతా అమ్మాయి చూసుకుంటుంది. నువ్వు అమ్మాయిని చూసుకో, అసలే వేడి మీద ఉంది అంటూ ఆయన వెళ్ళిపోయాడు. అనిల్ రాధను చూస్తూ, నువ్వెవరు, ఇక్కడికి ఎలా వచ్చావు, సారీ అని డబ్బులు తీసి ఇస్తూ, ఓ రాత్రి నేను బుక్ చేసుకున్నానా, నాకేం గుర్తులేదు అని, ఇదిగో డబ్బులు తీసుకో. దున్నపోతులా బాడీ పెంచి అమ్మాయిలను రాత్రికి నీ కోరికకు వాడుకొని డబ్బులు ఇస్తున్నావు. చిగ్గుగా లేదా నీకు? నా గురించి ఏమనుకుంటున్నావు? అంతగా కావాలంటే పెళ్లి చేసుకొని సావచ్చు కదా. అయినా అసలు నా గురించి ఏమనుకుంటున్నావు? నేను నీకు ఎలా కనిపిస్తున్నా? నేను డబ్బు కోసం ఒళ్ళమ్ముకునే దానిలా కనిపిస్తున్నానా? నువ్వే నన్ను ఆ ముసల్నక్కకు డబ్బులకు అమ్ముతామే అని తెగ భయపడ్డాను. దేవుడున్నాడు, అందుకే నన్ను బయటపడేశాడు నీ నుండి అంటూ బయటికి వెళ్ళిపోతుంది. ఇదేంటి, ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్తుంది? కొంపతీసి ఇద్దరు పోట్లాడుకొని కట్టుబట్టలతో కోపంగా వెళ్తుందా అనుకుంటూ, ఇదిగో సత్యభామ, అంత కోపం పనికిరాదు, నువ్వురా, నీ మొగుడుతో నేను మాట్లాడతా అని ఆయన రాధ చేయబెట్టుకొని వచ్చాడు. పద్మనాభం రాధని పిలుచుకొని వస్తూ, ఏమయ్యా అనిల్ అనిల్ అని అనుకుంటూ వస్తుంటే రాధ కోపంగా, ఇదేంటి ఈ ముసలనక్క నన్ను వాడి దగ్గరకు మళ్ళీ పిలుచుకొని వెళ్తున్నాడు అని, వదలండి, వాడు నా మొగుడు కాదు అంటుంది. కానీ ఆయన లోపలికి తీసుకొని వస్తాడు. ఏమయ్యా, పెళ్ళాన్ని ఇలా వదిలేస్తే ఎలా? అసలు నీకు బుద్ధి ఉందా? అమ్మాయి కట్టుబట్టలతో బయటకు పంపితే
ఎలా బతుకుతుందని అనుకుంటావు? అనిల్, అమ్మో, ఈయన తనని నా పెళ్ళంగా ఫిక్స్డ్ అయినట్టున్నాడు అనుకుంటాడు. ఆయన అనిల్కి క్లాస్ బీకి, చూడు, అమ్మాయి ఉంటేనే నువ్వు ఇక్కడ ఉంటావు, లేకపోతే ఇల్లు ఖాళీ చేయి, అగ్రిమెంట్ కూడా క్యాన్సిల్ చేస్తాను, 20 లక్షలు కట్టాల్సి వస్తుంది, నువ్వు జాగ్రత్త, అమ్మాయి నీకు నేనున్నా అని బయటికి వెళ్ళిపోయాడు. రాధ కోపంగా అనిల్ను చూస్తూ, అబద్ధాలు కూడా నిజాలుగా చెబితే ఇలానే ఉంటుంది, ఇలా అబద్ధాలు చెప్పే నీలాంటి వాళ్ళను చూస్తే నాకు అసహ్యం అనుకుంటూ ఎడబోతుంది. ఇదిగో సత్యమామ అని గట్టిగా పిలుస్తాడు. రాధ వెనక్కి తిరిగి కోపంగా చూసింది. అబ్బా, కోపంలో కూడా అమ్మాయిలు ఇంత అందంగా ఉంటారని కవులు వర్ణిస్తుంటే తెలియలేదు, కానీ ఇప్పుడు తనను చూస్తుంటే అర్థమవుతుంది అనుకుంటూ పరుగున పోయి డోర్ వేశాడు అనిల్. చూడు, మర్యాదగా డోర్ తెరు, లేకపోతే నా చేతిలో సస్తావును. నీలాంటి వాడి సంగతి నాకు బాగా తెలుసు. నా చేతిలో చావకముందే డోర్ది అని అక్కడే ఉన్న ఫ్లవరాజును తీసుకుంది చేతిలోకి రాధ. ఏయ్, ఏంటే చూడటానికి అమ్మాయిలా పద్ధతిగా ఉన్నావు, లోపల మాత్రం ఏంటే ఇలా రాక్షసిగా ఉన్నావు? నాకు రాక్షసుల పేర్లు తెలియవు, కానీ లేకపోతే నీకు సత్యభామానికి బదులు వాళ్ళ పేర్లు పెట్టేవాడిని. రాధా, నువ్వు ఎవరిని చూసావో ఏమో కానీ నేను మాత్రం అలాంటి వాడిని కాదు. అమ్మాయిలు వద్దు అంటే తన మీద పశువులా పడి అనుభవించే అంత మూర్ఖుని కాను. ఎవరో ఎక్కడో ఒక అబ్బాయి తప్పు చేస్తే మగజాతిని పురుగులా చూడటం, వాళ్ళని అసహించుకోవటం మీ ఆడజాతి నైజం. మమ్మల్ని అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, ఇలా అపార్థాలు చేసుకొని మాట్లాడకండి. నీతో మాట్లాడాలి, కాస్తరా అంటూ కూర్చుందామన్నాడు అనిల్. ఇంటి ఓనర్ వచ్చి, మీ మాటలని విన్నాలే, ఇంకా మీ ఇద్దరికి పెళ్ళి కాలేదా అని అనిల్ దాదా చేయి కలిపి మహావైభవంగా పెళ్లి చేశాడు ఇంటి ఓనర్ పద్మనాభం.